ఎవరిది, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పాత్ర ఏంటి, అదేవిధంగా దీంట్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళెవరు, వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటి, ఈ ల్యాండ్ని ఒకరు తీసుకొని ఇంకొకరు డెవలప్మెంట్ ఇచ్చి ఇంకొకరు డెవలప్మెంట్ తోటి ఎలా వచ్చారు, దీంట్లో ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఎవరెవరు. ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక్కరికి కూడా ఒక్క పార్టీ కూడా దీనిపైన పోరాటం దిశగా ఎందుకు అడుగులు వెయ్యలేదు, ఎందుకు అడుగులు వేయటానికి భయపడుతున్నారా? అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మరి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా వేగంగా దీనిపైన అడుగులు వేయాల్సిన పోరాడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎందుకు మౌనంగా ఉంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెంబర్ 1 పాయింట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు సీనియర్ లీడర్ అయినటువంటి లక్ష్మణ్ గారు దీనిపైన పార్లమెంట్లో మాట్లాడారు. ఐడిపిఎల్కి సంబంధించి 200 ఎకరాలు ఒక రియల్ మాఫియా జీపీఏ అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు, కాబట్టి ఆ దోపిడీని ఆపండి, ఆ దోపిడీ నుంచి ఆ ఐడిపిఎల్ భూములను కాపాడన లక్ష్మణ్ గారు పార్లమెంటు సాక్షిగా 2023వ సంవత్సరంలో దీని గురించి మాట్లాడారు. ఇది పార్లమెంట్లో ఆయన మాట్లాడినటువంటి బయట. తర్వాత బీజేపీ నేతలు తమిళసై గారిని కలిసి దీనికి ముందనుకుంటా కలిసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి లక్ష్మణ్ గారు మరి బీజేపీ నేతలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఐడిపిఎల్లో 200 ఎకరాలు దోచుకున్నటువంటి భూ మాఫియా గురించి లేకపోతే రియల్ మాఫియా గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు, లక్ష్మణ్ గారు ఎందుకు పోరాటం చేయట్లేదు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనం దాల్చారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పోరాటం చేయట్లేదు అంటే తెలంగాణలో నగరం నడిబొడ్డున జరుగుతున్నటువంటి భూ దోపిడీ పైన భూ మాఫియా పైన మౌనం దేనికి, మౌనం ఎందుకు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి బండి సంజయ్ గారు ప్రతి అంశానికి ప్రతి పోరాటానికి నేను అని చెప్పిన ముందుండేటువంటి బండి సంజయ్ గారి పోరాటం ఎక్కడా, ఏమైపోయింది? అలాగే అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు ఆయన ఏమైపోయారు? మరి ఇంత పొలిటికల్గా ఒక అంశంలో ప్రజల కోసం పోరాడాల్సినటువంటి అంశంలో రామచంద్రరావు గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అక్కడ కనపడుతూ ఉంటే, వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది కనపడుతూ ఉంటే, రియల్ మాఫియా చేసినటువంటి భూదందాలు ఆడ కనపడుతూ ఉంటే, ఐడిపిఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఐడిపిఎల్ భూముల లోపలికి వెళ్ళి అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి కళ్ళకి కనపడుతూ ఉంటే మరి మౌనం ఎందుకు? దేనికోసం ఈ మౌనం, ఎవరి కోసం ఈ మౌనం, ఎందుకోసం ఈ మౌనం అన్నటువంటిది ప్రజలకి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. సరే, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయి, వాళ్ళు అప్పటి నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్య హక్కుల కోసం వాళ్ళు పోరాటం వాళ్ళు మొదలు పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇది ఒక అంశం. అంటే ఇది బీజేపీకి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇక కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు జరిగిందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? 23 వరకు జరిగిందన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చిన 23 తర్వాత ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, కానీ దీన్ని మైలేజ్ తీసుకోవటంలో, దీని దగ్గరకు వెళ్ళి నిరసన తెలియజేయటంలో, ఈ ఏదైతే అక్రమ నిర్మాణాల దగ్గరికి వెళ్ళి పోరాడటంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వచ్చినటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ని ఎందుకు తీసుకోవటం లేదు? మరి ముఖ్యమంత్రి గారిది ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పోరాటం చేయాలా? మిగిలినటువంటి నాయకత్వం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే ఈ బిల్డర్లతోటి ఈ రియల్ మాఫియాతోటి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సంబంధ బాంధవ్యాలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా? లేక వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి ప్రేమలో మీరు పడిపోయారా? లేక ఆ ప్రేమకి అంటే రియల్ మాఫియా ప్రేమిస్తున్నటువంటి ప్రేమకి మీరేమన్నా బానిసలుగా మారిపోయారా? మరి ఇందులో దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ మీ నోటి వెంట పలుకులు రావట్లేదు, మీ నోటి వెంట మాటలు రావట్లేదు, మీ పోరాటం కనపట్టలేదు. ఇది మేము చేసినటువంటి గతంలో జరిగినటువంటి అవినీతిని మీరు బయట పెట్టడం లేదంటే, రియల్ మాఫియా ఇచ్చినటువంటి స్వీట్లకి లేదా రియల్ మాఫియా ఇచ్చినటువంటి ప్రేమకి మీరేమైనా బాగా 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 దగ్గరయ్యారా, బందీలైపోయారా ఏంటనేటువంటిది మరి చూసుకోవాల్సిన అంశం. అంటే నగరం నడిబొడ్డున ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది
దోపిడీ జరుగుతూ ఉంటే చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద భూ మాఫియా, ఇంత పెద్ద రియల్ మాఫియా, ఇంత పెద్ద దోపిడీ అనేటువంటిది ఇంతవరకు జరిగి ఉండదు. దీని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇది విజిలెన్స్ విచారణ కంటే కూడా సిబిఐ విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే దీంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, దీంట్లో జరిగినటువంటి అన్నీ కూడా ఇందుట్లో మనీ లాండరింగ్ కూడా జరిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిబిఐ ఈడీ రంగంలోకి దిగి అసలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఆనందరావు లాంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు వెనక ఉన్న వ్యక్తులు, ఆ వ్యక్తుల వెనక ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వెనక ఉన్నటువంటి ఇంకా బిగ్ బాస్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఎతికి వాళ్ళు చేసినటువంటి అక్రమాలని, అన్యాయాలని తోలు తీస్తే రెండోసారి ఇలాంటి దోపిడీలు, ఇలాంటి అరాచకాలు జరగకుండా ఆపగలుగుతారు. మరి అలాంటిది ఆపాలి అని అంటే ఏం చెయ్యాలి? మరి అంత పెద్ద నగరం నడిబొడ్డును జరిగినటువంటి దాంట్లో మరి ప్రజలు భాగస్వామ్యం కావాలి. పొలిటికల్ పార్టీలు ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, సరే దీంట్లో మీ దగ్గర ఎవరైతే వాళ్ళకి దాసోహం అయ్యారో, ఎవరైతే వాళ్ళకి అమ్ముడుపోయారో, లేదా ఎవరైతే వాళ్ళకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళను వదిలేసేయండి. నిజంగా మీరు ఎవరైతే దీంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి అని చెప్పని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు వెళ్ళి పోరాడండి. ఎవరైతే అక్కడ మీడియా వెళితే దాడులు చేసేటువంటి పరిస్థితి, ఎవరైనా నిజంగా ఒక వ్యక్తులు ఎవరైనా లేదా పొలిటికల్ పార్టీనో లేకపోతే ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు అక్కడ పోయి ఏంటి ఇదనే ప్రశ్నించే పరిస్థితి ఉంటే ఇంతలో రాళ్ళు తీసుకొని ఇసిరేసి కొడుతున్నారనంటే, ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది? అసలు అక్కడ సైన్యం ఏంటి, ప్రైవేట్ సైన్యం ఏంటి, ఒక రౌడీలేంటి, గ్యాంగ్స్టర్లేంటి, గన్నులేంటి, కత్తులేంటి, అసలు ఏం జరుగుతుంది? ఆ లోపల జరుగుతున్నటువంటి దానిపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిందే. ఆ యాక్షన్ జరిగేంత వరకు ప్రభుత్వ భూములు, ప్రజల భూములు వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాల్సినటువంటిదే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి అసలు లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటిది పార్లమెంట్ లో బయట, అట్లాగే బీజేపీ నేతలే మరి అసలు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇన్ని వేల బిజీగా ఉన్నారేమో. ఒకసారి బయట లక్ష్మణ్ గారు బయట ప్లే చేయండి. On the land given to IDPL by the then AP government in Hyderabad. Now the unit became sick and it is learned that few individuals claiming to be GPA holders have encroached on an extent of 200 acres of land. Obviously, the land grabbers have been targeting a huge extent of lands that are under the control of public sector undertakings. I urge the respective ministries to take stringent action to save the precious lands which are meant for the larger public welfare and nation building. Thank you, sir. Thank you. On the land. రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ లక్ష్మణ్ గారిని ఈ విషయంలో అభినందించాలి. ఆయన స్వయంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తబట్టి ఒక చర్చగా కొనసాగి దీనిపైన ఒక అడుగులు ముందుకు వేసింది. సరే, ఇది ఆయన దాని తర్వాత కంటిన్యూటీ ఉండాల్సింది. ఇప్పటికైనా లక్ష్మణ్ గారు వారు చేసినటువంటి పార్లమెంట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశంతో 200 ఎకరాలు కబ్జా గురవుతుంది, జీపీఏ పేర్లతోటి వాళ్ళు దోచుకుంటున్నారని ఏదైతే మాట్లాడారో దాని స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఆ A2A హోమ్ ల్యాండ్స్ దగ్గర జరిగినటువంటి అక్రమాలని, లేకపోతే ఆ పక్కన కడుతున్నటువంటి నిర్మాణాలని తక్షణం ఆపివేసే విధంగా తక్షణం ఒక పోరాటాన్ని మొదలుపెట్టి ఆపివేయాలి. అది కదా చేయాల్సినటువంటి బాధ్యత. ఓకే, సరే, అంతవరకు ఆయన్ని అభినందించాల్సిన అంశమే. అట్లాగే బీజేపీ లీడర్ తమిళసై గారిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు అనుకుంటా, ఆ బయట కూడా. అట్లాగే పబ్లిక్ ఇప్పుడు మాట్లాడినటువంటి పబ్లిక్ బైట్స్, మనం గ్రౌండ్ లో మాట్లాడినప్పుడు పబ్లిక్ మాట్లాడారు, పబ్లిక్ బైట్స్ ప్లే చేయండి. రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకి గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా ఈ కబ్జాలు ఎవరైతే పూనుకుంటున్నారో ప్రభుత్వ అధికారులు గాని, రాజకీయ ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైతేనే ఇలాంటి కబ్జాలు జరుగుతాయి. ఇలాంటి కబ్జాలని ఉక్కుపాదంతో అనసాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళని కటకటాల వెనకాల పంపించినప్పుడే రాజ్యాంగం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంటది. అలాంటి ఒక మంచి ఇష్యూని తీసుకుని ఈ రోజు మహా టీవీ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం, ప్రజల గొంతుకును నొక్కేయటమే. ఇలాంటి గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్న మహా టీవీ వారికి
అభినందనలండి. అలాగే మీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీడియా పైన దాడి అనేది ప్రజాస్వామ్యం పైన దాడి. తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, డిఆర్ఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఎలా కట్టారు అనేది అధికారులను టార్గెట్ చేస్తే, జీతాలు తీసుకుంటున్న వారిని మనం టార్గెట్ చేస్తే అప్పుడు ఈ విషయాలు బయటపడతాయి. బాగా చెప్పాడు. అధికారులు ఏం చేస్తున్నారు, ఏం గాడిదలుగా వస్తున్నారా లేదా గాడిద పొళ్ళు తవ్వుతున్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ప్రజల దగ్గర నుంచి. రేపు అడుగుతారు, అంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రెస్పాన్సిబిలిటీ లేదా? రెవెన్యూ అంటే గతంలో ప్రభుత్వం అంటే విచిత్రం ఏంటంటే ఈ కేసులో 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వం ఉన్న కేసీఆర్ గారు కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టున్నారు. ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దాన్ని కాపాడండి అని. అంటే ఆయన ప్రభుత్వం ఉండి ఆయన ప్రభుత్వంలో ఈ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన కేంద్రానికి లేఖ రాశాడంటే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా వివాదం జరిగినా కానీ మన చేతులకి మట్టి అంటుకోకూడదు, మన చేతులకి మరక రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన తెలుగు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ లేఖ రాసింది, బీజేపీ పార్టీ పార్లమెంట్ లో మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరి రేపొద్దున ఎంక్వైరీ జరిగి ఇదంతా కూడా ఈ 200 ఎకరాల ఐడిపిఎల్ ల్యాండ్ అని తేలితే దీంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళు జేబులో వేసుకొని పారిపోతారు. మరి కస్టమర్ల పరిస్థితి ఏంటి, అందుట్లో ఉన్న కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరైతే కట్టారో వీళ్ళని అరెస్ట్ చేస్తారు, తోలు చేస్తారు, ఓకే. మరి పబ్లిక్ ఏంటి అది కదా పాపం. సరే అది చిన్నది సాహితీ, ఇది ఇట్లాంటిది అసలు ఏముంది, అసలు దీంట్లో ఏముంది, దాంట్లో మిస్యూజ్ ఆఫ్ ప్రాపర్టీస్, మిస్యూజ్ ఆఫ్ మనీ, ఇదే అట్లా కాదు కదా. ఇందులో ముఖ్యంగా అండి సర్వే సంబంధించి ఓవర్ ల్యాపింగ్ వల్ల ఇది జరిగిందని చెప్పి ఓవర్ ల్యాపింగ్ అనేది సృష్టించారు దీంట్లో సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసు, దీన్ని ఎలా అమ్మారో తెలుసు, ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళినాయి అనేటువంటిది, ఎవరెవరు ఎంతెంత తీసుకొని ఫైల్స్ క్లియర్ చేశారు, దీనికి ఎవరెవరు ఒత్తిళ్లు పనిచేసినాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటిది కూడా త్వరలోనే విత్ ఎవిడెన్స్ తోటి, విత్ ప్రూఫ్స్ తోటి మనం బయట పెడతాము. ఇందుట్లో ఏమీ సందేహం వలదు. వంశీ గారు కవిత ఆరోపిస్తున్న నేపథ్యంలో, మాధవరం కృష్ణారావు కవిత ఆరోపిస్తున్న నేపథ్యంలో, కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడ దీన్ని ఖండించకపోవడం, ఇక్కడ ఇందుట్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎంత ఉంది అనేది ఒక పాయింట్. రెండోది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందుట్లో కవిత గారి పాత్ర ఉందా, లేక మాధవ కృష్ణారావు గారి పాత్ర ఉందా, లేక మరొక లీడర్ల పాత్ర ఉన్నాయా అనేటువంటిది అది వేరు. అదేదన్నా నిజంగా వాళ్ళకి సంబంధించిన ఎక్కడన్నా ఉంటే ఉండుండొచ్చాము, లేదా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తులు.